ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఓకే నాకు 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది అండ్ అందరూ 2-3 ఇయర్స్ గ్యాప్ తో ఓకే నాకు 2-3 ఇయర్స్ ఇప్పుడు నాకు ఒక 12-15 lakhs కావాలి సాలరీ. కొందరు బ్యాక్ డోర్ లో దారులు వెతుక్కుంటారు అండ్ మోసపోతూ ఉంటారు. అక్కడ 3 lakhs 5 lakhs కట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారా? వెళ్ళినప్పుడు మీరు అలాంటి ప్రాజెక్ట్స్ అవి ఇచ్చినప్పుడు మీరు చేయలేకపోతారు, పర్ఫామ్ చేయలేరు. అది తెలిసిపోతుంది అండ్ దెన్ వాళ్ళు జాబ్ లోంచి తీసేస్తారు. సో మీరు ఇలా 3 to 5 lakhs బ్యాక్ డోర్ లో పెట్టిన మనీ పోతుంది అండ్ మనకి తెలీదు ఆ కంపెనీ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుందో. రేపొద్దున మీరు కంప్లీట్ గా జాబ్ చేయడానికి మీరు వీలు లేకుండా కూడా పోతుంటది. కెరియర్ గ్యాప్ అనేది చాలా మందిలో వస్తూ ఉంటుందండి. ఫీమేల్స్ కి అయితే ఆఫ్టర్ డెలివరీ ఒక గ్యాప్ రావటం, ఒక 5 years గ్యాప్ వచ్చేసిందండి. మేము మళ్ళీ మేము గెటిన్ అవ్వాలని అనుకుంటున్నాము, కరెక్ట్ పాత్ ఏంటో తెలియట్లేదు అని చెప్పి ఇలా కొంతమంది ఉంటారు. కొంతమందికి జాబ్స్ నిజంగానే దొరకక బేస్డ్ ఆన్ దేర్ టాలెంట్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్ బ్యాక్ డోర్ని కూడా ఆఫ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల డెఫినెట్గా ఎప్పుడు దినదినగండా నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. ఎప్పుడు భయంగానే ఉంటారు, ఏమవుతుందో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి కొంతమంది ఇలా చేస్తుంటారు. వీటన్నిటికీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? ఇన్నోవేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లో మనకి చాలా మంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ నాన్ ఐటీలో ఆల్రెడీ 2-3 years వర్క్ చేసి వాళ్ళు వాళ్ళ కెరీర్ని షిఫ్ట్ చేసుకోవడానికి, ఐటీ సైడ్ షిఫ్ట్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు ఉన్నారు. సో మదర్ ఆఫ్ 2 kids అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఒక 2 years వర్క్ చేసి మన దగ్గర డేటా సైన్స్ నేర్చుకొని డేటా సైంటిస్ట్ లాగా జాబ్స్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇన్నోవేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇలాంటి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అండ్ ఈవెన్ నాన్ ఐటీ టు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఐటీకి వస్తున్న వాళ్ళకి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఆ సక్సెస్ స్టోరీస్ కూడా ఇంతకుముందు మేము సుమన్ టీవీలో కూడా చెప్పాము, మీరు కూడా వేశారు అవన్నీ. అండ్ ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఆ సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు. సో నేను ఒక్కటే చెప్తానండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఓకే నాకు 2-3 years గ్యాప్ వచ్చేసింది అండ్ అందరూ 2-3 years గ్యాప్తో ఓకే నాకు 2-3 years ఇప్పుడు నాకు ఒక 12-15 lakhs కావాలి సాలరీ అని చెప్పేసి అండ్ కొందరు బ్యాక్ డోర్లో దారులు వెతుక్కుంటారు అండ్ మోసపోతూ ఉంటారు. అక్కడ 3 lakhs 5 lakhs కట్టి నేను జాబ్ చూపిస్తాను అని వాళ్ళు మనీ తీసుకుంటారు అండ్ మీకు వస్తుంది కూడా జాబ్. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారా? వెళ్ళినప్పుడు మీరు అలాంటి ప్రాజెక్ట్స్ అవి ఇచ్చినప్పుడు మీరు చేయలేకపోతారు, పర్ఫామ్ చేయలేరు. అది తెలిసిపోతుంది అండ్ దెన్ వాళ్ళు జాబ్ లోంచి తీసేస్తారు. సో మీరు ఇలా 3 to 5 lakhs బ్యాక్ డోర్ లో పెట్టిన మనీ పోతుంది అండ్ మనకి తెలీదు ఆ కంపెనీ ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుందో. రేపొద్దున మీరు కంప్లీట్ గా జాబ్ చేయడానికి మీరు వీలు లేకుండా కూడా పోతుంటది. కాబట్టి సక్సెస్ కి దేర్ ఈస్ నో షార్ట్ కట్. డెఫినెట్ గా కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఏదైతే కావాలో అండ్ ఎలాంటి పాత్ మీరు చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీ మీకు సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక నాన్ ఐటీ పర్సన్ విత్ 2 years గ్యాప్ అతనికి వచ్చిన కంపెనీ రిక్వైర్మెంట్స్ లో ఏది అప్లై చేస్తే ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది అని చెప్పేసి మాకు తెలుస్తుంది. సో అలాంటి జాబ్స్ వాళ్ళతో అప్లై చేపిస్తాము. సో నాకు 3 years గ్యాప్ ఉంది, నేను 15 lakhs అండ్ అబౌవ్ ఉన్న ఆపర్చునిటీసే నాకు ఇవ్వండి, అవి మాత్రమే నేను అప్లై చేస్తాను అని కూర్చుంటే కుదరదు. సో అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట. అలా కుదరదు. ఆ 2-3 years మీరు దో నీకు గ్యాప్ ఉంది, దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఐటీ ఎక్స్పీరియన్స్ కదా. సో అందుకని చెప్పేసి మీరు కంపల్సరీ యాజ్ ఎ ఫ్రెషర్ యూ మే నీడ్ టు స్టార్ట్ విత్ 20,000 ఆర్ సే 3 lakhs 25,000 తో స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ 2 years ఎక్స్పీరియన్స్ ని పెట్టి అప్పుడు మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఐటీ ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేయాలి అన్న అవగాహన కూడా మీకు వచ్చేస్తుంది ఆ 2 సంవత్సరాలలో. దాన్ని బట్టి మీరు ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దెన్ యూ కెన్ డిమాండ్ మనీ. బికాస్ నీకు స్కిల్స్ మనం నేర్పించాము, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ మీరు ఆ ఫస్ట్ కంపెనీలో నేర్చుకుంటారు అండ్ దెన్ యూ కెన్ డిమాండ్ ద మనీ. సో అలా ఉంటది అనమాట. సో అందరూ ఉండేసేసి ఓకే ఒక మార్కెటింగ్ స్టంట్ చాలా మంది చేస్తుంటారు దట్ ఓకే 20 lakhs ప్యాకేజ్ 25 lakhs ప్యాకేజ్ ఇట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్తో నేను
మీకు ఎందుకు ఫ్రెషర్గా వెళ్తారు, మీకు 3 years లో బ్యాక్ డోర్లో నేను ఇప్పిస్తాను ఎక్స్పీరియన్స్తో అంటే చాలా మంది అలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఉంటారండి మీ దానికి మోసపోయిన వాళ్ళు వచ్చారు అండ్ వేరే దగ్గర జాయిన్ అయ్యేసేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రాని వాళ్ళకి కూడా మన దగ్గర ఇంటర్న్షిప్ అని వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రీవియస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మేబీ కాలేజెస్లో చదివినప్పుడు ఆ రిలవెంట్ నాలెడ్జ్ లేకుండా పోయింది ఉండొచ్చు. ఒక 1 month క్రాష్ కోర్స్ లాగా మేము ఫ్రీగా ఇప్పించి ఫుల్ స్టాక్ లో రీసెంట్ ఎగ్జాంపుల్. సో అక్కడ మనం ఒక అమ్మాయికి 4.5 lakhs ప్యాకేజ్ కూడా ఇప్పించాము. ఆ అమ్మాయి టెస్టిమోనియల్ ఐ థింక్ మన దగ్గర ఇచ్చినట్టు నాకు గుర్తు. సో అలా మేము చాలా మందికి హెల్ప్ చేసామండి. సో బ్యాక్ డోర్ అనేది ఎప్పటికీ ఆప్షన్ కాకూడదు కూడా. ఇందాక మేడం చెప్పినట్టుగా సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవు, హార్డ్ వర్క్ మాత్రమే చేయాల్సి ఉంటుంది.